పాకంలో నుంచి ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన రవ్వ బూరెలు రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బూరెలు. రవ్వ బూరెలకు కావాల్సిన పదార్థాలు: రవ్వ, పాలు, షుగరు, ఇలాచి, నెయ్యి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో 1 కప్పు రవ్వ వేసుకుందాం. రవ్వని దోరగా వేయించుకుందాం. రవ్వ దోరగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో 2 కప్పులు పాలు పోసుకుందాం. పాలు బాగా మరిగినాక రవ్వ వేసుకొని కలుపుకుందాం. బాగా మరిగినవి ముందుగా వేయించుకున్న రవ్వ వేసి కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం. ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకుందాం. ఇది మొత్తం దగ్గరికి అయ్యేటట్లు కలుపుకుందాం. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు గిన్నె పెట్టుకొని చక్కెర పాకం పట్టుకుందాం. రవ్వ చల్లారేలోపు చక్కెర పాకం చేసుకుందాం. 1 కప్పు నీళ్ళు కూడా పోసుకుందాం. పాకం వచ్చే వరకు కలుపుకుందాం. పాకం వచ్చింది. కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బాగా చల్లారింది. దీన్ని బూరెల్లాగా ఒత్తుకుందాం. ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బూరెల్లాగా చేసుకుందాం. నెయ్యి రాసుకొని బూరెలు చేసుకుందాం. ఇట్లా ఉండలు చేసుకొని ఇట్లా చేసుకుందాం. అన్నిటినీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అన్నీ ఇలా రెడీ చేసుకొని బాండి పెట్టుకొని స్టవ్ మీద తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేయించుకుందాం. స్టవ్ సిమ్లో ఉంటే లోపల దాకా వేగుతాయి. ఒకవైపు బాగా ఫ్రై అయినాయి. రెండో వైపుకి కూడా తిప్పుకొని కాల్చుకుందాం. రెండు వైపులు బాగా వేగినాక పాకంలో వేసుకుందాం. బాగా ఫ్రై అయినవి. వీటిని తీసుకొని పాకంలో వేసుకుందాం. పాకంలో నుంచి ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన రవ్వ బూరెలు రెడీ.